ఆది నిధనం. నిధనం అంటే చావు, ఆది అంటే జన్మ. జన్మ లేదు, మరణము లేదు. అవ్యయ చచ్చిపోయేది కాదు, అభవ పుట్టింది కాదు. అవ్యయ భవ అపూర్ణ అంటే ఆల్ కాంప్రిహెన్సివ్, ఆల్ ఎంబ్రేసింగ్, పరిపూర్ణంగా ఉన్నటువంటి వస్తువు అంటే ఏమిటన్నాడు? సమస్తమైనటువంటిది. సభూమిం విశ్వతో భృత్వా అత్యధిష్ఠదశాంగులం. సమస్తమైనటువంటి ప్రపంచంలోనూ వ్యాపించి కూర్చున్నాడు, ఎక్కడ ఆయన లేని చూడలేదు. అది ఆపూర్ణ అంటే అంతటా నిండిపోయి కూర్చున్నాడు. అవ్యయ భవాపూర్ణ చిత్ సుఖం. చిత్ చిత్ అంటే ఇందాక చెప్పాను విజ్ఞానం, సుఖం అంటే ఆనందం. విజ్ఞానం ఆనందం బ్రహ్మ. పరమాత్మ గారు సచ్చిదానంద స్వరూపం. సత్యమే ఉన్నదే ఉన్నది. ఏమిటి ఉన్నది? జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? దాని స్వరూపం ఏమిటి అంటే హాయ్, శాంతి, ఆనందం. కానీ పరమాత్మ ఎవరు అంటే విజ్ఞానం ఆనందం బ్రహ్మ. చిత్ సుఖం, చిత్ సుఖానంద అని ఒక కొంతమంది మహానుభావులు ఉంటారు. చిత్ సుఖానంద, చిన్మయానందానికి చిత్తు ఒక్కటే పెట్టుకున్నాడు ఆయన. రామకృష్ణ ఆర్డర్లో చిత్ సుఖానంద అని ఒక ఆయన ఉన్నాడు, విజ్ఞానానంద అని ఒక ఆయన ఉన్నాడు, పరమానంద అని ఒక ఆయన ఉన్నాడు. డివైన్ లైఫ్ సొసైటీలో పరమానంద అని. కనుక అవ్యయం, వ్యయం కానటువంటి ఆనందం. మళ్ళీ దానికి ఆనందానికి క్వాలిఫికేషన్స్. పుట్టనటువంటి ఆనందం అంటే ఏమిటి? అది ఎప్పుడు ఉండేటువంటి ఆనందం. అందువల్ల నిద్రలో మనం ఆనందాన్ని తీసుకెళ్తున్నామా, అక్కడ ఉన్నదాన్ని అనుభవిస్తున్నామా? ఏమంటే నిద్రలో వెళ్ళామండి, మీరు అక్కడికి హాయిగా ఉందన్నారండి. నిద్రలో హాయిగా ఉందన్నారు కదా, చాలా హాయిగా ఉందండి. ఆ ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందండి? మీరు ఏమన్నా వస్తువు పట్టుకెళ్ళి ఈ ఆనందం అనేది ఫ్లాస్క్లో పట్టుకెళ్ళి అక్కడ నిద్రలో అనుభవించారా? లేదా అక్కడ ఉన్నటువంటి వస్తువే అదే? అది అది కొనుక్కున్నది కాదు, ఇక్కడి నుంచి పట్టుకెళ్ళింది కాదు, అది అక్కడ ఉన్నదన్నమాట. పుట్టింది కాదు, అక్కడ స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి అజన్యం, పుట్టనటువంటిది. అది ఖర్చు అయ్యేది కాదు. మళ్ళీ రేపొద్దున్న నిద్రపోయినప్పుడు మళ్ళీ ఆ హాయి ఉంది. కనుక అవ్యయ అభవ అపూర్ణ. అప్పుడేమిటి? అంత హాయిగా ఉందంటే అక్కడ ఎక్కడా కూడా ఏ ట్రేస్ లో కూడా దుఃఖం లేదు. అపూర్ణ చిత్ సుఖం, జ్ఞానస్వరూపం, ఆనంద స్వరూపం, హాయిగా ఉంది అంతే. అది పరమాత్మ యొక్క దర్శనం యొక్క లక్ష్యం. అవ్యయ చదవండి. కిం స్వరూపమితి ఆత్మదర్శనే అవ్యయ భవ అపూర్ణ చిత్ సుఖం. అవ్యయ భవ పూర్ణ చిత్ సుఖం. బంధముక్తి అతీతం పరం విందతీహ జీవస్తు దైవికః. బంధముక్త్యతీతం పరం. అంతేనా? బంధముక్త్యతీతం సుఖం బ్రహ్మతీతం పరం. బంధముక్త్యతీతం పరం సుఖం. బంధముక్తి అతీతం పరం సుఖం. బంధముక్త్యతీతం పరం సుఖం. విందతీహ జీవస్తు దైవికః. జీవస్తు దైవికః. ఈ జీవుడు ఎవరనుకుంటున్నావేమిటన్నాడు? సాక్షాత్తు దేవుడే అన్నాడు. మరి వీడు బ్రహ్మ కదా, పరమాత్మ స్వరూపుడు. దైవికః, వాడు సాక్షాత్తు దేవుడే. వాడికి ఎప్పుడండి ఇది కలిగేది అన్నాడు? విందతి ఇహ, ఈ జన్మలోనే. నువ్వు ప్రయత్నం చేస్తే ఈ జన్మలోనే నీకు విందతి పొందుతాడు. ఏమిటి పొందుతాడన్నాడు? ఆ స్థితి అన్నాడు. ఆ స్థితి ఏమిటన్నాడు? బంధముక్తి అతీతం పరం సుఖం. బంధము లేదు, మోక్షము లేదు. అసలు ఆ నిజమైనటువంటి స్థితి ఏమిటన్నాడు? పరమాత్మకి బంధం ఉందే అన్నాడు. ఇప్పుడు మనకి బంధం ఉందే అన్నాడు. ఆలోచించండి అన్నాడు. గౌడపాదులు అక్కడ అంటున్నాడు,
నాయన మీకు అతి రహస్యం చెప్తున్నాను వినండి అన్నాడు గౌడపాదుడు మాండూక్య కారికలో. శంకర్ల వారి గురువు గోవిందపాదుడు, ఆయన గురువు గౌడపాదుడు, శుక మహర్షికి శిష్యుడు, మహానుభావుడు, మాండూక్యానికి కారిక రాసినటువంటి మహానుభావుడు. ఆ మహానుభావుడు అంటున్నాడు, న నిరోధో నోత్పత్తి న బద్ధో నచ సాధక న ముముక్షు నైవ ముక్తి ఇది ఏషా పరమార్థత. సీక్రెట్ ఆఫ్ సీక్రెట్స్ మీకు చెప్తున్నాను వినండి. నిజంగా నువ్వు నీ స్వరూపం చెప్తున్నాను, నువ్వు పుట్టలేదు. నీ స్వరూపం చెప్తున్నాను నేను, నువ్వు పుట్టలేదు. నా నిరోధో నీకు చావు లేదు. ఎందుకంటే ఇప్పుడు నా శరీరం తెస్తుంది కానీ నేను చావు. నా శరీరం తెస్తుంది, శరీరం పుట్టింది కానీ నేను పుట్టలేదు. కనుక నీ స్వరూపం ఏమిటి? యథా పరమార్థత అంటే పరమార్థ సత్యం, చాలా సీక్రెట్ ఆఫ్ సీక్రెట్స్, నిజమైనటువంటి సత్య విషయం చెప్తున్నాను వినండి. నీకు జన్మ లేదు, నీకు చావు లేదు. నా నిరోధో నోత్పత్తి నా బద్ధో నీకు బంధము లేదు. బంధం లేదు కాబట్టి నీకు ముక్తి కూడా అక్కర్లేదు. నువ్వు ఇప్పుడే ముక్తుడు. ఎందుకన్నాడు? అద్దంలో కనిపించినటువంటి రిఫ్లెక్షన్స్తో అద్దానికి ఎంత బంధం ఉందండి? అద్దంలో కనిపించిన బొమ్మలు అద్దానికి ఎంత బంధం ఉంది వాటితో? మనం అవతలికి జరగగానే బంధం వెళ్ళిపోతుంది, బొమ్మ కూడా వెళ్ళిపోతుంది. అద్దంలో అద్దం ఏమన్నా పట్టు కూర్చుంటుందా? అద్దానికి మోక్షం కావాలా అన్నాడు. ఈ బొమ్మల్లో నుంచి మోక్షం కావాలా అన్నాడు. అద్దానికి అక్కర్లేదు. టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్న బొమ్మలకి ఎంత బంధం ఉందండి? బంధం లేదు కదా. బంధం ఉంటే ఆ బొమ్మలు వెళ్ళేప్పుడు ఈ స్క్రీన్ కూడా లాక్కెళ్ళాలి. కనుక మోక్షం, స్క్రీన్కి మోక్షం కావాలా అన్నాడు. మోక్షం బంధం ఉందంటే మోక్షం కావాలి. బంధం లేదు కదా. కనుక ఇక్కడ అసలు విషయం ఏమిటి అంటే బద్ధత్వభావే సతి మోక్ష చింత బంధత్తు కస్యేతి విచారణేన సిద్ధే స్వయం స్వాత్మని నిత్యముక్తే క్వ బంధ చింత క్వచ మోక్ష చింత. రమణ మహర్షి గారి సదర్శనంలో ఈ శ్లోకం అంటున్నాడు. చెట్టు చివరి ఎక్కడ అంటున్నాడు అన్నాడు. 45 అంటే 40వ శ్లోకంలో అంటున్నాడు మహానుభావుడు. 41వ శ్లోకంలో అంటున్నాడు బద్ధత్వ భావే సతి మోక్ష చింత. నేను బద్ధుణ్ణి అని అనుకుంటే మోక్షం కావాలి అనే ఆలోచన వస్తుంది. నేను బద్ధుణ్ణి, బద్ధత్వ భావే సతి మోక్ష చింత బంధత్తు కస్యేతి విచారణేనా. అసలు నాకు బంధం ఎక్కడుంది అని లోపలికి వెళ్ళి విచారించుకుంటూ పోతే అక్కడికి ఆ అన్నమయ కోశం దగ్గర నుంచి ప్రాణమయ కోశం దగ్గర జరిగేప్పటికీ ప్రాణానికి శరీరానికి సంబంధం లేదు కదా అని తెలిసిపోతుంది. ప్రాణానికి పైన వెళ్ళిన తర్వాత మనస్సు గడితే ప్రాణం ఉంటుంది, మనస్సు వెళ్ళిపోయినప్పుడు కూడా ప్రాణం ఉంటుంది. మనస్సుకి ప్రాణానికి సంబంధం లేదని తెలుస్తుంది. తర్వాత విజ్ఞానమయ కోశం దగ్గరికి వెళ్తే విజ్ఞానమయ కోశం విజ్ఞానం లేనప్పుడు కూడా ప్రాణం ఉంటుంది. నిద్రలో ప్రాణం ఉంది, విజ్ఞానం లేదు, మనస్సు లేదు, బుద్ధి లేదు, శరీరం లేదు, ఏదీ లేదు, ప్రాణం ఒక్కటి ఉంది. కనుక దాంతో సంబంధం లేదని తెలుస్తుంది. ఆ పైకి వెళ్ళేటప్పటికీ ఆనందమయ కోశం, ఆనందానికి ఎన్నో ఈ విజ్ఞానమయ కోశానికి మిగిలిన వాటికి ఏమీ సంబంధం లేదని తెలుస్తోంది. అటుపైన వెళ్ళిన తర్వాత సాక్షిభూతంగా ఇన్నిటినీ చూస్తున్న వాడికి వీటిల్లో దేనితోనూ సంబంధం లేదని తెలిసిపోతుంది. ఆ విధంగా పరమాత్మ దగ్గరికి అసలు బంధం ఎవరికయ్యా, మోక్షం నాకు నిజంగా అవసరమా అని ఆలోచిస్తే నువ్వు సాక్షాత్తు ఇప్పుడే నిత్యశుద్ధ ముక్త స్వరూపుడివి అని తెలిసిపోతుంది. ఇది పూతాత్మ పరమాత్మాచ. పరమాత్మ అంటే శంకరులు వారి భాష్యం రాస్తున్నారు నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వరూప. నిత్యము బద్ధుడు, నిత్య బుద్ధ అంటే ఎప్పుడు జ్ఞానస్వరూపుడే, నిత్య శుద్ధ ఎప్పుడు ప్యూరే, నిత్య ముక్త ఎప్పుడు ఇటర్నల్లీ ఫ్రీ, ఇటర్నల్లీ ప్యూర్, ఇటర్నల్లీ అవేర్ఫుల్. ఆ స్వరూపం అన్నమాట. కనుక బంధము లేదు, మోక్షము లేదు. కనుక సాధకుడు లేడు, ముక్తుడు లేడు. ఇది పరమార్థమైనటువంటి సత్యం ఆయన గ్రహించాల్సింది అని గౌడపాదుడు మాండూక్య కారికలో అంటున్నాడు. ఈ శ్లోకం 2 మాటలు రాశాడు ఆయన. అంత గొప్పది అన్నమాట ఆ శ్లోకం.
ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు బంధముక్తి అతీతం అంటే లోపల ఉన్నటువంటి విజ్ఞానమయ కోశానికి ఆ శుద్ధ జ్ఞానానికి ప్రపంచంతో ఉన్నటువంటి విషయాలకి అద్దంలో కనిపిస్తున్నటువంటి బొమ్మలకి అద్దానికి సంబంధం ఎట్టా లేదో మనం లోపల ఉన్నటువంటి బుద్ధికి ఆ బుద్ధిలో కనిపిస్తున్నటువంటి విషయాలకి ఏమీ సంబంధం లేదు. అందువల్ల అసలు మోక్షం ఏమిటి? ఈ బుద్ధికి వాటితో ఉన్న సంబంధం లేకుండా చేసుకోవటమే మోక్షం. అందుకనే ప్రయత్నం చేయాలి. అసలు నిజంగా సంబంధం ఉందా అంటే అద్దానికి విషయాల్లో అందులో కనిపిస్తున్న రిఫ్లెక్షన్స్తో ఎట్లా సంబంధం లేదో, బాండేజ్ లేదో, బాండేజ్ లేకపోతే ఫ్రీడమ్ ముక్తి మోక్షము లేదో, ఆ విధంగా నిత్యశుద్ధ బుద్ధముక్త స్వరూపమే పరమాత్మ జీవుడి యొక్క స్వరూపం. బంధముక్తి అతీతం పరం సుఖం. అదేమిటి? చిత్సుఖం, అవ్యయాభవపూర్ణ చిత్సుఖం. ఆ సుఖస్వరూపమైనటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మకి బంధము లేదు, మోక్షం లేదు. ఇంకో ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి మళ్ళీ రజ్జు సర్ప భ్రాంతి. తాడే పాముగా కనిపించిందండి. ఇప్పుడు తాడుకి మోక్షం కావాలా అన్నాడు, బంధం ఉందా అన్నాడు పాముతో. ఏమంటే తాడుకి పాముతో బంధం ఉందా? ఉందా? డస్ ఇట్ రిక్వైర్ ఫ్రీడమ్ ఫ్రమ్ ది స్నేక్? ఈజ్ దేర్ ఎనీ బాండేజ్? ఇసుకలో కనిపించిన నీళ్ళకి ఇసుక్కి మోక్షం కావాలా? ఇసుకకి డస్ ఇట్ రిక్వైర్ రిలీజ్ ఫ్రమ్ వాటర్? డస్ ది స్టాండ్ రిక్వైర్ రిలీజ్ ఫ్రమ్ ది వాటర్? దేర్ ఇస్ నో వాటర్, దేర్ ఇస్ నో క్వశ్చన్. కనుక ఇదేమిటి? మాయా మాత్రమే అద్వైతం, అద్వైతం పరమార్థత. ఇదంతా కూడా మాయా నిర్మితమైంది ప్రపంచం కాబట్టి, మాయ ఉన్నట్టు కనిపించినా లేనిది కాబట్టి, లేని వస్తువుతో బంధం ఎట్టా వస్తుందన్న. లేని వస్తువు లేకుండానే ఉంది కదా, దానికి లేకుండా ఉన్న వస్తువుతో లేకుండా పోవాలి అనే మోక్షం ఏముందన్నాడు. అది లేదు కదా వస్తువు, అందువల్ల బంధము లేదు. లేని వస్తువుకి లేనే లేదు కదా, లేకుండా చేసుకోవాల్సినటువంటి మోక్ష ప్రయత్నం కూడా లేదన్నాడు. ఇది హయ్యెస్ట్ వేదాంతం అన్నమాట. బంధముక్త్యతీతం పదం సుఖం విందతీహ జీవస్తుతై దైవిక. పురుష సూక్తంలో 2 మంత్రాలు చెప్పాడు. ఇదే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ తమేవం విద్వాన్ అమృత భవతి నాన్యం పంథా విద్యతే జనాయ. ఆ స్వరూపాన్ని తెలుసుకుంటేనే వేదాహమేతం. ఇంకోటి ఏమే కల్లా ఆ స్వరూపాన్ని వేద అహం నేను తెలుసుకున్నాను. ఓ మహానుభావుడు చెబుతున్నాడు వేదాహం, నేను ఆ స్వరూపాన్ని తెలుసుకున్నానండి అన్నాడు. వేదాహమేతం పురుషం మహాంతం. ఆ పురుషుణ్ణి, ఆ మహానుభావుడైనటువంటి పురుషుణ్ణి, ఆ మహాత్ముడిని నేను దర్శించాను. అంటే నా ఆత్మ దర్శనం కలిగింది. ఇప్పుడు చెప్తున్నాడు అది ఎవరు తెలుసుకున్నా గాని వాడికి మోక్షం ఇక్కడే వస్తుంది అంటున్నాడు. తమేవం విద్వాను, ఏవం ఈ ప్రకారంగా, తమ్ ఆ పరమాత్మని, ఏవం నేను చెప్పిన ప్రకారంగా ఎవడైనా తెలుసుకున్నాడు అంటే వాడికి అమృత ఇహ భవతి. ఇహ ఈ లోకంలోనే, ఈ శరీరం ఉండగానే వాడికి మోక్షం వస్తుంది. ఇప్పుడు శ్రీకృష్ణుడికి మోక్షం కావాలా? శ్రీకృష్ణుడు శరీరంలోనే ఉన్నాడు, అర్జునుడు శరీరంలోనే ఉన్నాడు. శ్రీకృష్ణుడికి సంసార బంధం ఉందా? క్వశ్చన్ పాయింట్. లేదు కదా, శరీరం ఉంది కదా. ఉంటే ఆయనకి మోక్ష ఆ శరీరంతో బంధం లేదు. ఎందుకని జీవన్ముక్తుడు, మహానుభావుడు. శ్రీరాముడికి మోక్షం కావాలా అన్నాడు. చెప్పండి, శ్రీరాముడికి మోక్షం కావాలండి, ఆయన సంసార బంధం ఉందా? పరశురాముడికి మోక్షం కావాలా? వరాహమూర్తికి మోక్షం కావాలా? బంధం ఉందా మోక్షం రావటానికి? కనుక ఆ స్వరూపం ఏమిటి అంటే బంధము లేదు, మోక్షము లేదు. ఆ స్థితి అతీతం పరం సుఖం. విందతి ఇహ జీవస్తు, ఈ జీవుడున్నాడే విందతి ఇహ. ఈ విధంగా ఆలోచించి ఆ జ్ఞానయోగం వల్ల వాడికి మోక్షం అక్కర్లేదు. తను ఇప్పుడే తనకి మోక్షమే ఉంది, తన స్వరూపమే నిత్యముక్తమైనటువంటి స్వరూపం అని వాడు ఇక్కడే తెలుసుకుంటాడు. అమృతత్వాన్ని ఇక్కడే పొందుతాడు. అది 5వ అధ్యాయంలో 19వ శ్లోకం.
ఇహ ఇవతైర్జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణితే స్థిత. ఆ పరమాత్మలో దోషం, బంధము, మోక్షము, బంధం అనేది లేదు, మోక్షం కావలసినటువంటి స్థితి లేదు అనే సంగతి తెలుసుకుంటాడు. ఇక్కడే ఏ జన్మలు లేకుండా చేసుకుంటాడు మహాయోగి అయినటువంటి వాడు అని 5వ అధ్యాయంలో 19వ శ్లోకంలో చెప్తున్నాడు. తర్వాత చదవండి 30వ శ్లోకం అయిన తర్వాత ఏమిటి? 30వ ఏమిటి? అహమపేతకం నిజ విభానకం మహదిదంతపో రమణ భాగ్యం. అహమపేతకం నిజ విభానకం మహదిదంతపో రమణ భాగ్యం. అహమపేతకం నిజ విభానకం మహదిదంతపో రమణ భాగ్యం. ఇయం అయ్యం అంటే ఇగో ఈ మాత్రమే రమణ వాక్కు. రమణుడు రమణ మహర్షి చెప్పదలుచుకున్నటువంటి మాటలు ఇవి మాత్రమే. ఏమిటన్నాడు? ఆ 30 శ్లోకాలు చెప్పి 30వ శ్లోకంలో ఇది చెప్తున్నాడు. ఇంతేనండి నేను చెప్పదలుచుకున్నది, ఉపదేశ సారం ఇదే నేను చెప్పదలుచుకున్నది. లోకానికి నువ్వేమిటి చెప్తున్నావు? సారం చెప్పు బాబు. అవతారాన్ని చాలించే ముందు మహానుభావ, నువ్వు అవతారాన్ని చాలించే ముందు నువ్వు చెప్పదలుచుకున్నది ఒక మాట చెప్పాను అంటే భక్తులందరి కోరికని మనస్సులో పెట్టుకుని ఈ 30 శ్లోకాలు ఆయన చదివాడు, చెప్పాడు. కేరళ వాళ్ళకి పనికొస్తుందని మలయాళంలో చెప్పాడు. అదే అరవ్ వాళ్ళకి పనికొస్తుందని అరవంలో చెప్పాడు. ఆయన సొంత మాటల్లో తెలుగులో రాశాడు. కస్తూరి కన్నడ భాషలో చెప్పాడు. కనుక ఆ విధంగా 4 భాషల్లోనూ చెప్పాడు. ఏం చెప్పాడయ్యా అన్నాడు. చివరి సారాంశం చెప్తున్నాను వినండి అన్నాడు. మహదిదంతపో, మహత్తరమైనటువంటి తపస్సు ఇదే కదా అన్నాడు. ఏమిటన్నాడు? అహమపేతకం అంటే ఏమిటన్నాడు? అపేతకం అంటే ఎక్స్టర్పేషన్ ఆఫ్ యువర్ ఈగో అండ్ రియలైజేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆర్ సినానిమస్. అద్దంలో ఉన్నటువంటి మకిలి తీసేయటమే నీ స్వరూపం కనిపిస్తుంది. ఏమంటే దానికి దీనికి ఇంటర్వల్ ఏదైనా ఉందా? కిటికీ తలుపు తెరవగానే సూర్యరశ్మి కనిపిస్తుంది. ఏమంటే దానికి దీనికి ఇప్పుడే కదా తెరిచింది, 15 నిమిషాలు ఆగు అని అంటుందా సూర్యరశ్మి? కిటికీ తెరవటం ఏమిటి? సూర్యుడు కనిపించడం, సూర్యరశ్మి కనిపించడం ఏమిటి? ఏమన్నా ఇంటర్వల్ ఉందా అని లేదు. అద్దం మీద దుమ్ము కొట్టుకున్నది. మనం టూర్ మీద వెళ్ళాం కాబట్టి ఫ్లోరిడా వెళ్ళొచ్చేపటికి దుమ్ము కొట్టు. అప్పుడు ఏమైంది? దాన్ని తుడిచాం. దాన్ని తుడుస్తూ ఉండగానే మొహం కనిపించింది. ఏమన్నా ఇంటర్వల్ ఉందా? ఇప్పుడే కదా తెలిసింది నీ మొహం తగలే, ఇప్పుడే కదా నువ్వు తుడిచింది, కదా తాగు నీ మొహం చూపిస్తాను నీకు అని ఏమన్నా ఉంటుందా? కనుక కిటికీ తెరవటం ఏమిటి? సూర్యరశ్మి కనిపించడం ఏమిటి? దుమ్ము తొడవటం ఏమిటి? మొహం కనిపించడం ఏమిటి? ఆ విధంగా అహంకారం పోవటం ఏమిటి? పరమాత్మ దర్శనం అవటం. ఆ రెండు ఆటోమేటిక్. అహమపేతకం నిజ విభానకం మహదిదంతపో రమణ భాగ్యం. శంకర్ల వారు అన్నారు. ఇదే మాట వివేక చూడమని రమణ మహర్షి వివేక చూడమని బాగా చదువుకున్నాడు. ఆయన పుస్తకాల్లో, అన్ని పుస్తకాల్లోకి శంకర్ల వారు రాసిన వివేక చూడమని ఆ మహానుభావుడు ఎక్కువ చదివాడు. ఈ ఒక్క శ్లోకంలో నేను చెప్తున్నాను వివేక చూడమనిలో ఐడియా అన్నమాట. అహంకారగ్రహాత్ ముక్త స్వరూపముపపద్యతే చంద్రవతు విమల పూర్ణ సదానంద స్వయం ప్రభ. ఆ చంద్రుడికి పట్టిన గ్రహణం అట వెళ్ళగానే చంద్రుడు కనిపించాడా లేదా? అట్లాగే అహంకారం అనేటువంటి గ్రహణం పట్టింది మన ఇప్పుడు. చంద్రుడికి గ్రహణము ఏడాదికి ఓ మాట పడుతుంది, మనకి జీవితం పొడుగుతా పడుతుంది. మనకి ఎన్ని జన్మల్లో పట్టిందో ఈ అహంకారం. ఇప్పుడు మనకు అందరికీ గ్రహణం పట్టింది అనమాట. ఏమిటి గ్రహణం అన్నది? అహంకారం అనేటువంటి గ్రహణం పట్టింది. కేతు గ్రహణం, రాహుగ్రహణం అంటామే. ఇది ఏం గ్రహం అంటే అహంకార గ్రహణం. అహంకార గ్రహాతు ముక్త. ఈ అహంకారం అనేటువంటి పిశాచం ఆ గ్రహణం పట్టింది. అది మోక్షం. అది అవగానే అందుకనే పంచాంగంలో రాస్తాడు మోక్షకాలం. చూసారా? అది కరెక్ట్ గా అంటాడు అక్కడ.
నాయన ఎప్పుడు పట్టింది ఆ టైం స్పర్శ, ఎప్పుడు మోక్షం అంటాడు. మనకి ఏది పోవాలన్నాడు, మోక్షం ఎప్పుడు అన్నాడు. అహంకారం పోవటమే మోక్షం, అహంకారం ఉండటమే బంధం. అహమపేతకం అంటే ఏంటి? డిస్ట్రక్షన్ ఆఫ్ ఈగో, రియలైజేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆర్ సినానిమస్. సినానిమస్ అంటే అది జరగటమే ఇది జరగటం. ఆ చంద్రగ్రహణం పోవటమే చంద్రుడి దర్శనం అవటం. ఆత్మబోధలో 3వ శ్లోకంలో చెప్తున్నాడు. స్వయం పరిచ్ఛిన్నైవ, 4వ శ్లోకం ఆత్మబోధలో, పరిచ్ఛిన్నైవ అజ్ఞానాత్ తన్నాశే సతి కేవలః స్వయం ప్రకాశతే ఆత్మ మేఘాపాయే అంశుమానివ. మేఘం పోయిందండి, సూర్యుడు కనిపించాడా లేదా? ఏమంటే మేఘం పోగానే సూర్యుడు ఇంటర్వల్ ఉంటుందా? మేఘం పోవటమే సూర్యుడి దర్శనం వాడు, గ్రహణం పోవటమే చంద్రుడి దర్శనం వాడు, అహంకారం పోవటమే మోక్షం. కనుక ఇగో పోగొట్టుకోమన్నాడు, అహంకారం పోగొట్టుకోమన్నాడు. అనండి ఇప్పుడు అహమపేతకం నిజ విభానకం. నిజ అంటే నిజస్వరూపం, విభానకం అంటే ప్రకాశించటం. లోపల ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్యం ప్రకాశించటం ఉండే చేతనానంద, చైతన్యానంద, విజ్ఞానానంద, ప్రకాశానంద, పరమానంద. ఆ లోపల వస్తువుకి ఎన్ని పేర్లున్నాయో, అవ్యయానంద, అభేదానంద, సమానంద, ఎన్ని పేర్లున్నాయో ఆ లోపల వస్తువుకి ఎన్ని పేర్లున్నాయో అన్ని పేర్లకి ఆనందం తగిలించి మన సన్యాసులందరూ పేర్లు ఆనందాన్ని చివరికి తగిలించేయటం. వివేకాది వివేక స్వరూపం కదా, జ్ఞాన స్వరూపం కదా వివేక ఆనంద. విజ్ఞానం ఆనందం బ్రహ్మ. మహానుభావుడు రామకృష్ణ పరమహంస ఆ వివేకానందకి మోక్షం ఉపదేశం చేసినప్పుడు ఆ పేరు పెట్టాడు, వివేకానంద. వివేకానంద అంటే సాక్షాత్తు బ్రహ్మస్వరూపం. అయితే బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుడు అన్నాడు జనకుడితో, నీకు ఆ పరమాత్మ పేరేమిటో తెలుసునా అన్నాడు. విజ్ఞానం ఆనందం. విజ్ఞానం అంటే వివేకం, ఆనందం, కనుక రెండు కలిపి వివేకానంద. ఆయనే బ్రహ్మ, అందువల్ల బ్రహ్మ ఆనంద, బ్రహ్మానంద, బ్రహ్మానంద. అభేదం, అందరికీ సమమే, అందరికీ సమాత్మ సంమిత సమః, అందరికీ సమం అండి. సర్వేషాం సమః, సర్వత్ర సమః, సర్వదా సమః అన్నాడు. సమత్వం అంటే ఏమిటన్నాడు? ఆ సూర్యుడికి సామవేదంట. సూర్యుడికి ఎందుకని సామవేదం అన్నారు? నారాయణోపనిషత్తులో చూస్తున్నాడండి. ఆదిత్యో వాయేష ఏతన్ మండలం తపృతృచస్తృచా మండలకం సరుచాం లోకోదయ ఏష ఏతస్మిన్ మండలేర్చిషు పురుషస్థానియజుషా మండలకం సయదుషాం లోకస్సైష. బ్రహ్మాండమైనటువంటి మంత్రం వేదంలో చెప్తున్నాడు. ఆ సూర్యుడు సామవేద స్వరూపుడు. ఎందుకని అన్నాడు? సమత్వాత్ సామ, అందరికీ సమవే కదా అన్నాడు. ఏమంటే ఇండియాలో సూర్యుడు ఎట్టా కనిపిస్తాడండి? అమెరికన్స్కి ఎట్లా కనిపిస్తాడండి? అన్న తేడా ఉందా? చైనాలో ఎట్లా కనిపిస్తాడండి? కమ్యూనిస్ట్కి ఎట్లా కనిపిస్తాడో క్యాపిటలిస్ట్ కూడా ఎట్టగా కనిపిస్తాడు కదా. 1900 సంవత్సరంలో ఎట్లా కనిపించాడో 2000 సంవత్సరంలో కూడా ఎట్టగా కనిపిస్తాడా? కనుక సర్వత్రా సమః, అన్ని చోట్ల ఒకటి. ఎక్కడి నుంచి చూసినా సూర్యుడు ఒకటిగానే కనిపిస్తాడు. కనుక సర్వత్ర సమః. సర్వేషాం సమః, అందరికీ ఒకటిగానే కనిపిస్తాడండి. కనుక ఏమి తేడా లేదు. పోనీ దరిద్రుడికి ఒక విధంగా కనిపించి భాగ్యవంతుడికి ఒక విధంగా కనిపిస్తాడా? ఏం లేదు కదా. కనుక అందరికీ ఏం భేదం లేకుండా అందరికీ ఒక విధంగానే కనిపిస్తాడు కదా. ఎక్కడి నుంచి చూసినా ఒక విధంగానే కనిపిస్తాడు కదా. ఇండియా నుంచి వెళ్ళిన కైవా నుంచి పోలార్ రీజియన్ ఎక్కడి నుంచి చూసినా సర్వత్ర సమః, సర్వేషాం సమః, సర్వత్ర సమః, సర్వదా సమః. ఎప్పుడు చూసినా అట్లాగే ఉంటాడు సూర్యుడు. కనుక పరమాత్మకి ఏమిటన్నాడు? బాబోయ్ సముడండి అన్నాడు. సముడయ్యవ్వడు ముక్త సంగచరుడై సన్యాసి అయి. ఆ శుకమహర్షిని గురించి వర్ణిస్తున్నాడు. సముడు, అందరికీ సముడు శుకమహర్షి. కనుక ఇక్కడ ఏమిటి పరమాత్మ యొక్క దర్శనం ఏమిటి అంటే ఆ నిజ విభానకం, నిజ స్వరూపం. నిజ అంటే తన యొక్క స్వరూప దర్శనం, ఆత్మ దర్శనం ఉంది. అహంకారం పోవటమే ఆత్మ దర్శనం. ఎటాగు
చంద్రుడి యొక్క గ్రహణం పోవటమే చంద్ర దర్శనం, మేఘం పోవటమే సూర్య దర్శనం, అద్దం మీద మకిల పోవటమే ప్రతిబింబ దర్శనం, కిటికీ తెరవటమే సూర్యరశ్మి రావటం. ఇంటర్వల్ లేదు. అహంకారం పోవటమే మోక్షం రావటం. కనుక బంధం ఏది? అహంకారమే బంధం, అహంకారం పోవటమే మోక్షం. ఇది మహదిదంతపో. ఈ అహంకారాన్ని పోగొట్టుకోమన్నాడు. మనం ఇదివరకు నిన్న మొన్న చెప్పుకున్నామే, అహంకారం పోవటానికి ఏం చేయాలన్నాడు. అయిపతత్యహం నిజ విచారణం. ఈ లోపల ఉన్నటువంటి జ్ఞానస్వరూపాన్ని గురించి ఊరికే విచారం చేస్తూ ఉండు. ఆత్మవిచారం. అథో బ్రహ్మ జిజ్ఞాస మొట్టమొదటి సూత్రం ఇది ఆయన. అందువల్ల ఆత్మస్వరూపాన్ని గురించినటువంటి చింతనం నువ్వు రోజు చేస్తూ ఉండు. అథ అనంతరం అంటే ఏంటి? సాధన చతుష్టయ సంపత్తి సంపాదించుకున్న తర్వాత, శమధమాదులు ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఇన్నర్ ఎఫిషియన్సీస్ కల్టివేట్ చేసుకున్న తర్వాత, ఇంద్రియాల మీద జయం సంపాదించిన తర్వాత, నీ ఇంద్రియాలన్నీ నీ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి సామర్థ్యం సంపాదించుకున్న తర్వాత, అతః దేర్ఫోర్ జన్మాది దుఃఖాలన్నీ కూడా పోగొట్టుకోవటానికి కాను ఆత్మవిచారం, బ్రహ్మ మీమాంస, అథాతో బ్రహ్మ జిజ్ఞాస. జిజ్ఞాస అంటే జ్ఞాతం ఇచ్చ. ఏమిటి పరమాత్మ స్వరూపం అని తెలుసుకో. అని తెలుసుకోవటం జిజ్ఞాస. అథాతో బ్రహ్మ జిజ్ఞాస వేదవ్యాసుడు మొట్టమొదటి సూత్రం చెబుతున్నాడు. నేను అందుకని పరమాత్మ స్వరూపం విచారం చేయమన్నాడు. రమణ మహర్షి అన్నాడు, అయిపతత్యహం అహమయం కుతో భవతి చంవత. అయిపతత్యహం నిజ విచారణే. తన యొక్క స్వరూపాన్ని గురించి ఆలోచించేటప్పటికీ బంధం లేదని తెలుస్తోంది, అహంకారం లేదని తెలుస్తోంది. ఆ 7వ కొండ మీదకి వెళ్ళటం, 7వ కొండ మీదకి మనం వెళ్ళి రావటంలో ఇప్పుడు లోపల ఉన్నటువంటి 7వ కొండ మీదకి వెళ్ళాలి. అక్కడ తిరుపతిలో 7వ కొండ మీదకి వెళ్ళటంలే, వెళ్ళినప్పుడు 6వ కొండ అక్కడ లేదు అని తెలుస్తూనే ఉంది కదా. ఇక్కడ కూడా అంతే. 4వ కొండ మీదకి వెళ్ళినప్పుడు మొదటి 3 కొండలు లేవు అని తెలుస్తూనే ఉంది కదా. 7వ కొండ మీదకి వెళ్ళినప్పుడు 6వ కొండ లేదు. అక్కడికి జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ తపస్సు అన్నమాట. ఇది మహదిదంతపో. ఇది మహత్తరమైనటువంటిది. మహత్ ఇదం తప. ఈ తపస్సున్నదే మహత్తరమైనటువంటి తపస్సు. అరమణ వాగియం. రమణ మహర్షి చెప్పదలుచుకున్న మాట ఇది మాత్రమే అని చెప్పేశాడు. చదవండి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మహా గొప్ప రోజు, మహా గొప్ప విషయం. ఏమంటున్నారంటే తేజస్వినావధీతమస్తు. ఈ 1.5-2 గంటలు చెప్పుకున్నానే, ఇది మన మనస్సుకి ఒక నూతనమైనటువంటి జ్యోతి, వెలుగు, తేజస్సు మన బుద్ధికి కలగాలి. ఆ విధంగా పరమేశ్వరుడు మమ్మల్ని అనుగ్రహించారు. ఆ శ్లోకం యొక్క తాత్పర్యం చివరికి అది. తేజస్వినావధీతమస్తు. అవధీతం మనం చదువుకున్నటువంటి లెసన్. ఈ 2 గంటలు మనం ప్రయత్నం చేసిన ప్రయత్నం బుద్ధికి బంగారానికి మెరుగు పెట్టాలి. నగలు మార్చిపోతే దానికి ఏం చేసి కుంకుడుకాయ మెరుగు పెట్టి తోమటం లేదు. ఆ విధంగా రాగి చెంబు తోమటం లేదు మట్టి పెట్టి. ఆ విధంగా నా బుద్ధి అనేటువంటి రాగి చెంబుకి మసిపట్టింది కాబట్టి దాన్ని తోమాలి. ఎట్లా తోమాలి అంటే ఆత్మవిచారం అనేటువంటి సబ్బు పెట్టి, ఆ రీటా అది పెట్టి, రీటా కాదు ఇక్కడ ఏమిటంటారు, కాదండి ఇక్కడ పెట్టుకునేది షాంపూ. ఏమిటి షాంపూ అంటే ఇది. ఎందుకంటే లోపల దానికి షాంపూ ఏది అంటే ఆత్మవిచారమే షాంపూ. ఎందుకు అంటే తల్లాన్ని పురుగులు పట్టి కూర్చున్నాయి. మరి కామాలనేటువంటి పురుగులు ఇక్కడ బాధ పెడుతున్నాయి. కోరికలు అనేటువంటి పురుగులు లోపల తగలడిపోతున్నాయి. పురుగులు పట్టిపోయింది జుట్టు అంతా. అవి ఎట్టపోతాయంటే మంచి మంచి ఎఫెక్టివ్ షాంపూ కావాలి. అది ఎట్లాగంటే ఆ పురుగులు ఎట్ట తెస్తాయి, లేకపోతే పురుగులు పోవాలి. వాడు అందుకనే ఆ టీవీ మీద చూపిస్తాడు, దువ్వెను పెట్టి చూపించి పురుగులన్నీ చూపిస్తాడు. ఇక్కడ దాని మీద పెట్టి ఇదంతా షాంపూ కొనుక్కోండి మీరు అంటున్నాడు.
మనం కొనుక్కోవాల్సింది ఆ షాంపూ కాదు, బుద్ధి. ఇక్కడ ఆత్మవిచారం. తేజస్విన అవధీతమస్తు, ఆ మాట ఎంతో గొప్పదన్నమాట. మనం ఈ 2 గంటలు చేస్తున్నామంటే, ప్రవచనం చేస్తున్నామంటే, ఆ 2 గంటలు అయ్యి ఇంటికి వెళ్ళేటప్పుడు మన బుద్ధికి షాంపూ పెట్టినట్టుగా కొంత దాంట్లో ఉన్న దుర్మార్గం పోవాలి, దాంట్లో ఉన్నటువంటి పురుగులు కొన్ని పోవాలి, కొన్ని తుచ్చమైన కోరికలు నశించాలి, కొంత విధంగా మనిషికి ఎన్లైటన్మెంట్ రావాలి. అయితే ఎప్పుడు ఎక్కడున్నావే అంటే వేసిన చోటే వేసి ఉన్నాను అనేది కుదరదు, కొంత మార్పు రావాలి. అది నేర్చుకోవాలన్నమాట. రమణ మహర్షి గారి యొక్క ఇది నిజంగా కూడా మహానుభావులు పట్టాభి గారును గోపాల్ గారు అడిగారు కాబట్టి తర్వాత సరే అని అనుకున్నాం. ఆ ఉన్నటువంటి 4 రోజులు చక్కగా 6 లెక్చర్లు మీరు బాగా శ్రద్ధతో వచ్చారు, అన్ని ఏర్పాట్లు చేశారు మహానుభావులు. 6 చోట్ల ఏర్పాటు చేసుకున్నాం. ఈ విధంగా ఈ యజ్ఞం నా ప్రయాణం కూడా 5 రోజుల్లోకి వచ్చింది. మళ్ళీ పునః మీ దర్శనం నాకు ఎప్పుడు అవుతుందో అవుతుందని ఏం చెప్పలేదు. మొత్తం మీద ఈ ఏడు ఈ ప్రయాణం చాలా దిగ్విజయంగా జరిగింది అని సంతోషంతో మేము భారతదేశానికి వెళ్తాను. మీరు మటుకు జ్ఞాపకం వస్తూ ఉంటారు, అక్కడికి వెళ్ళినారు ఎప్పుడూ జ్ఞాపకం వస్తూ ఉంటారు. ఎందుకంటే మంచితనం అంతా మీలో పుట్టిపడుతూ ఉంది కాబట్టి జ్ఞాపకం వస్తూ ఉంది. చాలా సంతోషమైంది, చాలా సంతోషం. 5 రోజులు ఉన్నది నా ప్రయాణం. 4వ తారీఖు పొద్దున్నే వెళ్ళిపోతాను. ఈ సంగతి మీ అందరి దగ్గర మళ్ళీ శనివారం నాడు మళ్ళీ కలుసుకుందాం మా ఇంట్లో. సెలవు. మళ్ళీ ఇంకేంది ఎందుకు ఉందండి. నమస్కారం నమస్కారం. మరి సవిత గారు ఏం చేయగలిగింది? ప్రసన్న మర్చిపోలేండి. ఎందుకు ఎక్కలే తతంగా? ఇద్దరు ఎక్కలేదు. ఇంకా ఇది అంత తతంగం అవుతుంది. తతంగం అయ్యా గోపాల్ గారు, డాక్టర్ గారు, అందరికి మీరు నమస్కారం చేయగలే. నాకు సంతోషం, మహా సంతోషం. అయ్యా ఆచార్య గారు దయచేయండి. ఇది ప్రసాదం, కృష్ణ ప్రసాదం, రమణ మహర్షి ప్రసాదం. నాకు నమస్కారం చేయగలరు, రమణ మహర్షికి చేయండి.
కలిపి ఇచ్చాను, చాలా ఇచ్చారండి. అహమయంకుతో భవతి చిన్వత. చిన్వత అంటే ఆలోచించేవాడికి, ఈ విధంగా ఆలోచించేవాడికి ఆహా ప్రపంచం అంతా కూడా మనస్సుతో మనిషి కలిశాం కాబట్టి సంసారం వస్తుంది, మనస్సును తీసేటప్పటికీ పరమాత్మ అయిపోతున్నాను నేను అని గ్రహించేవాడికి మనస్సు చెదిరిపోతుంది. మానసంతు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గార్జవం. తర్వాత ఏం చెప్పాడు? మనస్సు లేకుండా పోతుంది. మనస్సుందా? మనస్సే లేదు కదా. మనస్సే అహంకారం. అహంకారం ఉందా? అహంకారం కూడా లేదు కదా. భవతి చిన్వత. విచారించేవాడికి అహమయం కుతో. అయం అహం కుతః. ఎక్కడుంది అహంకారం? కుతః అంటే ఎక్కడ? ఈ అహంకారం అనేది ఎక్కడుందండి? ఎవరికన్నాడు? ఆలోచించేవాడికి. పరమాత్మ ఇదే కదా అని ఆలోచించేవాడికి ఆ యారగన్స్, ఆ దర్పం, ఆ పౌరమోత్తనం, నేను ఇంత గొప్పవాణ్ణి అని అనుకునేటువంటి తనం అంతా పోతుంది. ఎవరికన్నాడు? చిన్వత, ఆలోచించేవాడికి. అయి పతత్తి అహం. అయి ఓరం ఓరమ్మోయ్. అయి అంటే అమ్మా, ఒరే, ఓహో. అయ్యి అంటే అది. అయ్యి అంటే ఓ అమ్మా అని. తల్లి. ఎవరు అక్కడ చుట్టూతో కూర్చున్న శిష్యుల గురించి చెప్తున్నాడు రమణ మహర్షి. అయ్యి అంటే తల్లి. ఓ తల్లి. శిష్యులతో కూర్చున్నాం అనుకోరే, నిజంగా ఉందిరా అని చెప్పాడు. అయ్యి పతత్తి అహం. అహం, ఈ అహంకారం, ఈ ఇగో ఉందే, పతతి, పడిపోతుంది, లేకుండా పోతుంది. అహమయం కుతో భవతి చిన్వత. అసలు ఎక్కడికి వెళ్ళిందండి ఈ అహంకారం? ఎక్కడికి వెళ్ళింది అంటే ఎక్కడికి లేదు, అసలు లేదు అని అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళింది అనేటువంటి క్వశ్చన్తో ఆశ్చర్యంగా చూస్తాడట. ఏది ఈ అహంకారం? ఏది అసలు? ఈ మనస్సు ఏది అని ఆశ్చర్యంగా చూస్తాడట. ఎవరన్నాడు? ఆ అహంకారం అట్లా అయిపోతుందట. ఏమిటైంది? ఏమీ లేదే. ఇప్పటి వరకు అహంకారంతో వచ్చానే. అహంకారం ఏది? అహంకారమే లేదే. జగమంతా రామమయం సర్వం కల్విదం బ్రహ్మ. అంతా పరమాత్మే కదా. కనుక ఇక్కడ నేను నేను అనేది ఏముంది? కనుక ఈ విధంగా వ్యక్తిత్వం పోతుంది. ది ఇండివిజువాలిటీ గెట్స్ లిక్విడేటెడ్. Individuality melts into universality. The frontiers of ego would be snapped. అక్కడ ఏమీ లేకుండా పోతుంది అన్నమాట. So the individual expands into universality. That is the expansion. ఈ యుగో పోతుంది కదా అన్నాడు. ఎవరికి అన్నాడు? భవతి చిన్వత. ఏమిటి భవతి? ఏమిటి అవుతుంది అన్నాడు. కుతః. అసలు అహంకారం ఎక్కడుందండి? అహంకారం మనస్సు కదా. మనస్సు ఎక్కడుంది? అహంకారం ఎక్కడుంది అని ఆ విధానంలో ప్రశ్న వచ్చేస్తున్నప్పుడు అహంకారం లేకుండా పోతుంది. ఆత్మవిచారం చేసేటువంటి మహనీయుడికి అహంకారమే పోతుంది. అయిపతత్యహం. ఓ తల్లి, ఒరే, ఓ బుద్ధిమంతుడా, అయ్యి నిజంగా చెబుతున్నాను నేను, అహంకారం కరిగిపోతుంది. నిజ విచారణం, తన యొక్క స్వరూపాన్ని గురించి ఆలోచించడం పద్ధతి ఇది. నిజ అంటే తన స్వరూపం. విచారణం, విచారణ చేసే పద్ధతి ఇది. విచారణ చేసేటప్పటికీ నా మనస్సు అనేది లేదు, నేను అనేది అవలో మనస్సును పంపించినప్పుడు మనస్సే లేకుండా పోతుంది. అప్పుడు నేనే మిగిలిపోతాను. అహంకారం కూడా అటువంటిదే. అహంకారం ఉందా? అహంకారం లేకుండా పోతుంది. ఎప్పుడు ఏమైంది అయ్యా ఈ అహంకారం అనేటువంటి ప్రశ్న ఆశ్చర్యంగా, ఒక ఆశ్చర్యమైనటువంటి మనోభావం కలుగుతుంది. ఎవరికి? ఆత్మవిచారం చేసినటువంటి మానవుడికి
అహంకారం ఉంటుందా? అహం పతతి, అహంకారం లేకుండా పోతుంది. నిజ విచారణం, తన యొక్క ఆత్మస్వరూపాన్ని గురించి విచారణ చేసే పద్ధతి ఇది. ఇది ఆత్మ విచార పద్ధతి అని అంటున్నాడు. తర్వాత చదవండి. అహమినాశభాజి అహమహంతయా స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణసతు అహమినాశభాజి అహమహంతయా స్ఫురతి హృత్స్వయం స్ఫురతి హృత్ స్వయం పరమపూర్ణసతు అహమినాశభాజి అహమహంతయా స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణసతు. అప్పుడు ఏమైంది? ఈ సెంటర్లు రెండు ఉన్నాయి. నేను అనేవి రెండు. మనస్సుతో కలిసినప్పుడు జీవుడు అవుతున్నాడు, తనుగా ఉన్నప్పుడు పరమాత్మ అయిపోతున్నాడు. మనస్సుతో కలిసినప్పుడు ఈగో సెంట్రిక్, ఈగో తీసేసినప్పుడు సెల్ఫ్ సెంట్రిక్, ఆత్మలో కలిసిపోతున్నాడు, ఆత్మ అయిపోతున్నాడు. అప్పుడు అహమినాశభాజి అహమహంతయ, నేను 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 అనుకుంటూ ఆ లోపల ఉన్న పరమాత్మ నేను 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 అనుకుంటూ ఆ లోపల పరమపూర్ణ సత్తు, ఆ సద్వస్తువు, ఆ అబ్సల్యూట్ ట్రూత్, ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్, బ్లిస్, ఆ సద్వస్తువు, ఆ సచ్చిదానంద వస్తువు స్ఫురతి, ప్రకాశిస్తుంది. హృత్ స్వయం. హృత్ అంటే ఏమిటన్నాడు? హృత్ అంటే హరణాత్ హృత్, నీ యొక్క పాపాలను దొంగిలించేవాడు, నవనీత చోరుడు. నీ అహంకారమే వెన్నపూస లాంటిది. అహంకారం నవనీత చోరుడు అంటే వెన్నపూస, వెన్నపూసని దొంగిలించేవాడు. వాడు తింటాడా? అది ఎవరు తినాలి? అహంకారాన్ని పరమాత్మే తినాలి. అది ఎక్కడుంది? ఉట్టి మీద కట్టిన కుండలో ఉంది. ఉట్టేది హృదయమే ఉట్టి. ఇది ఎక్కడి నుంచి వేలాడుతోంది? పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యథోముఖం. పైనుంచి తాళ్ళు కట్టి, నాడులు అనేటువంటి తాళ్లతో పైనుంచి కట్టింది, ఇక్కడ వేలాడుతుంది. కనుక ఇది ఎక్కడుంది? మధ్యలో ఉంది, ఉట్టిలాగా. అంటే ఉట్టి అంటే హృదయం అన్నమాట. వేలాడుతోంది, లంబతి, వేలాడుతుంది. ఆ ఉట్టి మీద ఉన్నటువంటి కుండలో, ఆ మనస్సు అనేటువంటి కుంభంలో వెన్నపూస ఉంది, అంటే అహంకారం. ఈ అహంకారం ఎవడు తినాలన్నాడు? ఎవడు చోరుడు? దీన్ని దొంగతనం చేసేవాడు ఎవరన్నాడు? పరమాత్మ, కృష్ణుడు. అహంకారం అనే వెన్నపూస తినేసేస్తాడు, అంతేగాని వెన్నపూస తింటాడు ఆయన. అహంకారం అనే వెన్నపూస తింటున్నాడు. ఎటా అయిందన్నాడు? వెన్నపూస కరిగిపోతుంది. అప్పుడు అహంకారం ఏదన్నాడు? లేకుండా పోతున్నాడు. అప్పుడు ఏమిటి మిగులుతోంది అన్నాడు? శ్రీకృష్ణుడు మిగిలిపోతున్నాడు. ఇదండి ఉట్టంటే. అది ఉట్టంటే ఏది? పద్మం, హృదయ పద్మం, ఆ కుంభం వేలాడుతున్నది. పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యథోముఖం లంబత్యాకోశ సన్నిభం తస్యాంతే సుశరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. అక్కడ కూర్చున్నాడండి పరమాత్మ, అంతా అక్కడ కూర్చున్నాడండి. వేలాడుతుందండి అది. ఆ ఉట్టి భాగవతంలో ఈ కృష్ణుడు యొక్క చోద్యం అంతా కూడా మనకు చూపించింది ఏమిటి అంటే, ఆ వెన్నపూస ఏమిటి? అహంకారం. అదేమిటి? అయిపతత్యహం అహమయంకుతో భవతి చిన్వత. ఆలోచించేవాడికి ఆ వెన్నపూసలాగా ఉన్నటువంటి, ఆ కొండ నిండా ఉన్నటువంటి యుగో అనేటువంటి వెన్నపూస ఉన్నదే కరిగిపోయింది. ఎవరు తిన్నాడండి? పరమాత్మ తినేశాడు. పరమాత్మ తిన్నట్టండి? లేకుండా పోయింది. లేకపోవడం ఏమిటండి? కరిగిపోయిందండి. లేకుండా పోయిందంటే. లేకుండా పోవడం అంటే ఏంటండి? దొంగతనం చేశాడండి. ఎవరండి? హరణాత్ హృత్, హరి అని పేరు అందుకొచ్చింది. దొంగతనం చేశాడు. ఏడు దొంగతనం చేశాడన్నాడు. నీ అహంకారం, నీ పాపాల వల్ల వచ్చినటువంటి దర్పము, దంభము, అహంకారం ఉందే, వాటిని దొంగతనం చేసేసాడు.
అందువల్ల స్ఫురతి హృతు, ఆ దొంగతనం చేసేటువంటి పరమాత్మ ఉన్నాడే స్ఫురతి, ప్రకాశిస్తాడప్పుడు. స్వయం ఎవరు తీసుకొచ్చి పెడతాడండి అన్నాడు, ఆయనే స్వయంగా వెలుగుతాడు. ఏమంటాడన్నాడు, నేను 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 నేను. కనుక ఈగో సెంటర్కి జీవాత్మ వెళ్ళిపోయి పరమాత్మగా మారిపోయి పరమాత్మగా ఆవిర్భవించి ప్రకాశిస్తాడు. ఇదన్నమాట. అహమి నాశభాజీ అంటే, నాశభాజీ అంటే నాశం అవుతూ ఉంటే, అహమి అంటే యుగో నాశనం అవుతూ ఉండగా, అహమహంతయ నేను నేను అనుకుంటూ, స్ఫురతి హృతు స్వయం లోపల ఉన్నటువంటి ఆ దొంగతనం చేసేటువంటి ఆ శ్రీకృష్ణుడు, ఆ నవనీత చోరుడు, ఆ అహంకారము దర్పాన్ని అణగొట్టేటువంటి ఆ పరమాత్మ ఉన్నాడే, వాడు స్వయంగా ప్రకాశిస్తాడు. అప్పుడు జీవాత్మ పరమాత్మగా అయిపోయి అప్పుడు అంటాడు, ఆ వచ్చి నేను సాక్షాత్తు భగవంతుణ్ణి, బ్రహ్మాహమస్మి అని అంటాడు. అహంకారం వెళ్ళిపోతుంది. నేను చచ్చిపోయేవాడిని కాదు, నేను చచ్చిపోయేవాడిని కాదు. నా హన్యతే హన్యమానే శరీరే, శరీరం చచ్చిపోతుంది, నేను చావు. నేను అమరుణ్ణి, అమృతానంద, అభేదానంద, అద్వైతానంద, వివేకానంద, రామకృష్ణానంద, శివానంద, బ్రహ్మానంద, చేతనానంద, చైతన్యానంద, భాష్యానంద. ఆ విధంగా తయారవుతుంది. అప్పుడు ఏమైంది అనమాట, వాడికి యుగో పోయింది, సంసారం పోయింది, చచ్చిపోతాను అనే అజ్ఞానం పోయింది. జ్ఞానంతో జ్ఞానమూర్తి ప్రకాశించాడు, జ్ఞానోదయం అయింది. హృదాకాశోదితో హి ఆత్మా బోధభాను తమోపహృతు సర్వవ్యాపీ సర్వధారి